కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇంకా ఒక్క నిమిషం మాత్రమే ఉండదు. అర నిమిషం. సెకండ్లో అమ్మి అమ్మి నేను చెప్తాను. నాకు తెలుసురా నువ్వు చెప్తావని. ఎందుకంటే నువ్వు కరుణ కొడుకు మాత్రమే కాదు, పెరుగు నా కొడుకు కూడా. చెప్పరా చెప్ప. చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించరా రే. నువ్వు ఉండరా సాగా. కళ్ళ ముందు యమధర్మరాజు కనిపిస్తా ఉంటే ఇంకా ఏమున్నది ఆలోచించడానికా? ఇదిగో అమ్మి, చెప్పినాక మళ్ళీ నన్ను కొట్టకూడదు. కొట్టలేరా చెప్పు. అది అమ్మి, ఇది మేమిద్దరు ఎందుకు చేసినామంటే చెప్పరా కరుణ కొడుక. ఇట చేయమని రేవతి చెప్పిందా? ఏందిరా కరుణ కొడుక నువ్వు చెప్పేది? అవునమ్మే, నేను నిజమే చెప్తా ఉన్నాను. అదెందుకు చెయ్యమని చెప్పుండదురా? ఎందుకంటే ఆనందం చేసుకోవడానికి. మరి నువ్వెందుకు ఒప్పుకున్నారా కరుణ కొడుక? భయం వేసి చెప్పినట్టు చేయకపోతే మా మీద సాడని చెప్పి ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తానని భయపెట్టుండదు. మే రేవతి, పైకి వానపాములా మెత్తగా కనిపిస్తా పచ్చగొడ్డిలో తాచుపాము మాదిరి సానా కథ నడుపుండావు కదమే. ఉండుమే, వస్తా ఉంటాను. వస్తా. ఏంటిమే యాసాలేస్తుండవు? యాసాలు మావంట ఇష్టం లేదని పైకి కబుర్లు చెబుతానే మావను వల్ల వేసుకునే దానికి సాపు కింద నీరులాగా ప్లాన్ లో నాటకాలు బాగానే వేస్తా ఉండవు కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జ్యూస్ కానీ తాగావా ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మే నీ యాసాలు డ్రామాలు అన్నీ నాకు తెలుసు. ఏం తెలియనట్టు అమాయకంగా నటించు మాక. ఏయ్, నీకేమైనా పిచ్చా? పడుకునే టైంలో ఏంటి సోదిగోలా? చిరాకు తెప్పించకుండా వెళ్ళిపో. మే తెలిసి నాకు కూడా ఇంకా నటించుంటే గుడ్లు లోడేస్తా. ఏమే చదువుకునేదానికి అమాయకంగా మా ఇంటికొచ్చి మా మాకే వలేసి మా ఇంటికే ఎసరు పెడతామని ప్లాన్ వేస్తుండవా నువ్వు? మే ఇప్పటిదాకా ఎందుకులని ఊరుకొనుండానా? ఇక ఊరుకోను. తెల్లారే సరికల్లో నిన్ను ఇంట్లోంచి తరమేయకపోతే నా పేరు రోహిణియే కాదు. చూస్తా ఉండు. వదలమే వదల వదలమే వదలు వదలమంటే వదలమే వదల వదలు. ఏంటి ఊరుకున్న కొద్ది తెగరుచ్చిపోతున్నా? ముదరక పిల్లరా ఇంతున్నావు. ఎన్ని వేషాలని దగ్గర ఏమన్నా?
ఇది నీ ఇల్లా? ఇక్కడ నీకెంతుందో నాకు అంతే ఉంది. ఎందుకంటే గౌతమ్ వాళ్ళ నాన్న మా నాన్న చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి. మావా మావా అని ఊగిపోతున్నా. అసలు వాడికి నీ మీద ఇష్టం ఉందంటే? ఇంకో ముఖ్యమైన విషయం, నేను గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా అటాక్ చేస్తాను, అంతేకాని ఇండైరెక్ట్ గా నాటకాలాడు, తెలుసా? ఈ మాట నీ నోటి నుండి వినేదానికే ఇప్పటిదాకా తక్కుండాను, లేకపోతే చెయ్యగానే చెయ్యి నరికేసి ఉండేదాన్ని. మే పూతరేకలు చుట్టుకునేదానివి నీకే అంతుంటే నాటు బొమ్మలు చుట్టిన చేతులమే నావి, నాకెంత ఉండాలా? ఏమన్నావు మే? మా మామను చేసుకునేదానికి డైరెక్ట్ గా అటాక్ చేస్తావా? నీకు దమ్ముంటే, నన్ను ఎదుర్కోగలిగే ధైర్యం ఉంటే ఈ విషయంలో నాతో ఢీ కొట్టమే చెప్తాను. చెప్పు, ఎక్కడ ఏ సెంటర్లో తలపడతావు చెప్పు. నా రాయలసీమలో నన్ను తట్టుకోవడం నీ వల్ల కాదు. కత్తులు బాంబులు అవసరం లేదు మే, చిటికన వేలుతో చంపేస్తా. చెప్పు, నీ ఆంధ్రాకు రమ్మంటావా? నీ ఊరి నడిబొడ్డులో నిలబడి నీ సంగతంటో తేల్చుకోమంటావా? చెప్పు, తేల్చుకోమంటావా? ఏయ్, బలుపు అనేది ఏరియాని బట్టి ఉండదు, బ్లడ్ లో ఉంటుంది. బ్లడీ ఫూల్. నువ్వు సవాల్ విసిరితే నేను సైలెంట్ అయిపోతాను అనుకోకు. ఎదుర్కొనే దమ్ము పౌరుషం నాలోనూ ఉన్నాయే. నా ఊరికొచ్చి తేల్చుకుందాం అని సరదా పడుతున్నావు కదా, సరే అలాగే రా, తేల్చుకుందాం. మే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒక్కళ్ళే మీద పడిపోతే దండయాత్ర. ఇప్పుడు ఇప్పుడు యుద్ధంలో మధ్య వచ్చిండది. వస్తా, నీ ఏరియాకి వస్తా. మీ విజయనగరం కోట సాక్షిగా తొడగొట్టి మరి మావ నావోడని యుద్ధంలో గెలుచుకొని వస్తా. అది చూద్దాం, అది చూద్దామే. కాసుకో కాసుకో కాసుకోవే. నేను పుట్టగానే ముందు గౌతమ్ కృష్ణకి పెళ్ళం పుట్టుండదని సీమ సీమంత అనుకోనుండదే. నేను పుట్టిందే మావ కోసం అయినప్పుడు మరి మావతో కలిసి బతకుండా ఎట్లా ఉంటాను? మావ చెవులు కుట్టిస్తే కుట్టించుకొని ఉంటాను, మావ చేత్తో ఓని లేస్తే వేసుకొని ఉంటాను. మావే నా హీరో అని కలలు కంటే బతుకుతా ఉంటాను. ప్రతి జన్మకి మావే నా మొగుడిని రాసి పెట్టుకొని ఉంటాను. అట్లాంటిది ఆ దేవత వచ్చి మా మావ మీద కన్నేస్తే ఎట్లా ఊరుకుంటాను? ఊరుకోను, గుడ్లు పీకేస్తాను. అందుకే దాని సంగతంట చూసేదానికి, దాని అంతంట తేల్చేదానికి మావ నావోడనే సంగతి సేవకే కాదు ఆంధ్రకు కూడా తెలిసొచ్చేలా చేస్తాను. వచ్చినాను, చేస్తాను, తెలిసొచ్చేలా చేస్తాను. శబాష్ రోహిణి, శబాష్. నువ్వు ఏమాత్రం తగ్గద్దు, నీ వెనక నేనున్నాను.
ఎర్రనా కొడక ముందుండి ఎరకొన్నానంటవేంద్ర ఎర్రనాయాల అంటే నీకు అండగా నేనున్నాను అన్నది నా ఉద్దేశం. రే ఎర్రోడా, పందులే గుంపులు గుంపులుగా వస్తాయిరా, సింహం సింగిల్ గా వస్తది. ఈ సింహానికి అండలు అరకొండలు అక్కర్లేదురా, సింగిల్ గానే ఆటాడేస్తది. అయినా సరే రోహిణి, నిన్ను గెలిపించాలని, ఆ గెలుపు ఆనందాన్ని నీ కళ్ళల్లో చూడాలని, ఆ ఆనందాన్ని ఒక పండగలా చేయాలని వచ్చాను. అందుకే నువ్వు వద్దన్నా సరే మేమందరం నీ వెనక నిలబడతాం. బౌన్సర్స్ కమాన్ ఎక్కండి. అలా నిలబడ్డావేంటి రోహిణి? రా ఎక్కు. డ్రైవర్ పోనీ అందరూ రోహిణి జిందాబాద్, 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 రోహిణి జిందాబాద్. రోహిణి 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 ఆపు. రోహిణి చూసావా గడియార స్తంభం వచ్చింది. ఆపు ఆపు, గడియార స్తంభం వచ్చింది. ఆపు. గడియార స్తంభం దేనికిరా? గడియారం టైం చూసుకోవాలా ఏంది? కాదు రోహిణి, నీ ప్రతాపాన్ని నువ్వు ఇక్కడ ప్రదర్శించాలి. ఈ సెంటర్ నడిబొడ్డులో నువ్వు తొడకొట్టాలి. ఆ సౌండ్ కి విజయనగరం దద్దరిల్లిపోవాలి. అది రీసౌండ్ గా మారి సీమకు వినిపించాలి. రా రోహిణి రా. బాబు చీపుగా పోల్దండి ఏదైనా ఉంటే ఇవ్వు. ఇక్కడ ఏముండవు బాబు, అక్కడికి పో, అక్కడ ఉంటాయి. సరే ఏదో ఒకటి ఇవ్వు. సరే 200. జై రోహిణి. కొట్టు రోహిణి, తొడగొట్టు. ఆ సౌండ్ కి నీ ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టాలి. తొడగొట్టు. చూస్తావేంటి రోహిణి? కొట్టు, తొడగొట్టు. అది లెక్క రోహిణి, దిక్కులన్నీ దద్దరిల్లిపోయాయి. అది లెక్క రోహిణి, ఇప్పుడు దేవుడు దిగొచ్చినా సరే నిన్ను ఎవ్వడు అడ్డుకోలేడు. రోహిణి 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 రోహిణి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నీకు దండం పెడుతూనే ఉన్నాను, కానీ ఏ రోజు నాకు అదివో ఇదివో అని అడగలేదు. మొదటిసారి అడుగుతున్నానమ్మా, నా జీవితాన్ని నిలబెట్టమని. అమ్మా, ఒక మనిషి మీద కోపం రావడానికి కారణం ఉంటుందేమో కానీ ఇష్టపడడానికి కారణం ఉండదు అంటారు.
కారణాలు తెలియకుండానే గౌతమ్ ఇష్టపడ్డాను, మనసు పడ్డాను, మనసారా ప్రేమించాను. అతనితో నా జీవితం బాగుంటుందని చాలా ఆశపడ్డాను. అందరి ముందు నిశ్చితార్థ ఉంగరం తొడిగితే అదంతా నా మీద ప్రేమతో అనుకున్నాను. అది నీ ఆశీర్వాదం అని సంబరపడ్డాను. కానీ అతని మనసులో నేను లేనని తెలిసాక వేద మంత్రాల సాక్షిగా తొడిగిన ఉంగరాన్ని కూడా అతను చాలా తేలిగ్గా తీసుకోవడం చూశాక ఇంకా బతకడం అవసరమా అనుకున్నాను. అమ్మా, నిశ్చితార్థం అయిపోతే సగం పెళ్ళైపోయినట్టు అంటారు. అతన్ని ఇష్టపడి అతన్ని మనసులో పెట్టుకొని తెలుసో తెలియకో నిశ్చితార్థం కూడా జరిగిపోయాక మనసు చంపుకొని వేరొకరితో జీవితాన్ని ఎలా పంచుకోవాలి చెప్పమ్మా. అమ్మా, ఈరోజు నా జీవితానికి సంబంధించి చావు బతుకు తేల్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చాను. గౌతమ్ మనసు మార్చి అతను నాకు సొంతమయ్యేలా చెయ్యమ్మా. అమ్మా, నిన్ను సాయం చేయమని అడగట్లేదు, న్యాయం చేయమని అడుగుతున్నాను. చేస్తావన్న నమ్మకంతో ఉన్నాను. అమ్మా రేవతమ్మా, నీకు అమ్మోరే కాదు, మేము కూడా అండగా ఉంటాము. రేవతమ్మా, గౌతమ్ అన్న నీవాడు, నువ్వు గెలుస్తావు. గౌతమ్ అన్న సొంతం చేసుకుంటావు, ఇది పక్కా. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. గౌతమ్ అన్ననే నువ్వు ఖచ్చితంగా గెలుచుకుంటావు. మేము దగ్గరుండి నిన్ను గెలిపిస్తాము. అవసరమైతే నా రక్తం దారిపోసినా నిన్ను గెలిపిస్తాను. ఈ విజయనగర సాక్షిగా నిన్ను అన్నని ఒకటి చేస్తాను. రేవతమ్మా, ఇక నీ గెలుపు ఎవరు ఆపలేరు. అవసరమైతే రక్తపాతం సృష్టిద్దాం. పదమ్మా, వాయించండి. ఓ అమ్మా, థ్యాంక్స్ బ్రదర్. టైం పడైతే పొరక స్నేక్ కరిచిందంటారా? మన పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అటాకే అయిపోయి ఉండదు. ఎయిర్ బస్ ఎక్కి స్టైల్ గా అమెరికాలో దిగాల్సి ఉండే, ఇట ఎర్ర బస్ ఎక్కి ఎర్ర రోడ్డు మాదిరిగా ఇట విజయనగరంలో దిగాల్సి వచ్చుండది. హీరోలు విలన్లు ఫైటింగ్ చేసుకుని క్లైమాక్స్ లో కమెడియన్ చంపినట్టు వీళ్ళిద్దరు తొడలు కొట్టుకొని పందాలు వేసుకోవడం ఏంది? మధ్యలో నన్ను ఫుట్బాల్ చేసి నన్ను ఆడుకోవడం ఏంది? కర్మ రసామి కర్మ. పాకిస్తాన్ బోర్డర్ లోకి ఎంటర్ పర్వాలేదు కానీ ఆడోళ్ళ మాదిరికి ఎంటర్ అవ్వకూడదంటే ఏదో ప్రాస కోసం వాడుండారేమో అనుకున్నాను. కానీ అనుభవంతో చెప్పుండారు నాకు ఇప్పుడు అర్థమై ఉండదే.
అవును నా ప్రాసలు ప్రయాసాలు సరే గానీ ఇంతకు వీళ్ళు ఆడుంటారో వీళ్ళ రచ్చేందో చూద్దామా